Exercise 11C లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 vertices of a parallelogram ABCD are 3 minus 1 2 1 2 minus 4 minus 1 1 2. Find the coordinates of the fourth vertex. ఇక్కడ మనకు parallelogram అని ఇచ్చాడు కాబట్టి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఆటోమేటిక్గా మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయి. ఆ పాయింట్ ఉపయోగించుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే, కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఏ రాద్దాము. ఏ ఈక్వల్ టు 3 minus 1 2, b equal to 1 2 minus 4, అలాగే c equal to minus 1 1 2. let d equal to x y z అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ సిన్స్ ఇట్ ఈస్ parallelogram, diagonals bisect each other. Diagonals bisect each other అంటే implies midpoint of AC equal to midpoint of BD. ఓకే, ఇప్పుడు మనం మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ మిడ్ పాయింట్ ఆఫ్ బీడిఎల్ని రెడీ చేద్దాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 z1 ప్లస్ z2 బై 2. కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, ఏసీలో 3 minus 1 by 2 comma minus 1 plus 1 by 2 2 plus 2 by 2 that equal to 2 by 2 అంటే 1 minus 1 plus 1 0 కాబట్టి ఇది 0 లాస్ట్ 2 plus 2 4 by 2 అంటే 1 కామా 0 కామా 2. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ BD తీసుకున్నట్లయితే 1 plus x by 2 2 plus y by 2 minus 4 plus z by 2. మరి ఇది దేనికి సమానం అవ్వాలి? 1 కామా 0 కామా 2కి సమానం అవ్వాలి. ఎప్పుడైతే సమానమైందో చూడండి మనం ఎలా వస్తుందో. 1 plus x by 2 is equal to 1. 2 plus y by 2 equal to 0. Minus 4 plus z by 2 equal to 2. 1 plus x equal to 2. X equal to 2 minus 1. X equal to 1. 2 plus y equal to 0. Y equal to minus 2. Minus 4 plus z equal to 4. Z equal to 4 plus 4 that equal to 8. కాబట్టి మన ఆన్సర్స్ D equal to 1 minus 2 8.